ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో లక్క పసుపు, లక్క కుంకుమ, అలాగే తిలకము, వైట్ తిలకము యూజ్ చేసి అమ్మవారి ఫేస్ అలంకరణ చేయబోతున్నానండి. ఈ పసుపు ఎక్కడ దొరుకుతుంది అంటే పెద్ద పెద్ద మార్వాడీస్ కొట్స్ ఉంటాయి చూడండి, అంటే సరుకులు అవన్నీ అమ్ముతూ ఉంటారు. ఆ కొట్టుల్లో అయితే ఈ పసుపు కుంకుమ అనేది దొరుకుతుంది. తెనాల్లో అయితే గుడివాడ హనుమంతరావు కొట్టు ఏదో ఉంటుందండి, అక్కడైతే ఉంటుంది. రేపల్లో తాలూకా ఎదురుగా ఉన్న చిల్లర కొట్లు అయితే ఉంటుందండి. ఇంకెక్కడ దొరకవండి సామాన్యంగా. ఇవి చాలా కాస్ట్ ఉంటాయి, అలాగే రేర్గా అమ్ముతారండి, అన్ని చోట్ల అమ్మరు. ఇప్పుడు ఈ పసుపు అనేది ఆ ప్యాకెట్ చూశారు కదండి ఇందాక ప్యాకెట్, ఆ ప్యాకెట్ 25 రూపాయలండి. అలాగే అర కేజీ తీసుకోవాలంటే 100 రూపాయల పైనే ఉంటుంది. మనకు అర కేజీ పట్టదు అసలు. 20 రూపాయలు 25 రూపాయల ప్యాకెట్ అయితే 4 విగ్రహాలకు చేసుకోవచ్చండి. 4 ఫేసులకు కానీ 4 విగ్రహాలకు కానీ చేసుకోవచ్చు, అంత తక్కువ పడుతుంది ఫేస్కి. అలాగే కుంకుమ కూడా 25 రూపాయలండి. నేను అప్పుడు తెచ్చినప్పుడు, ఇది కూడా తెచ్చి కూడా ఒక 1 ఇయర్ అవుతుందండి. పోయిన శ్రావణ మాసానికి తెచ్చాను, అదే మిగిలింది. ఈ పసుపు కుంకుమ అనేది ఎందుకు తెచ్చానంటే తుమ్మలమ్మ తల్లి అలంకరణ చేశానండి చినుపులవేరు గ్రామ దేవతకు. అప్పుడు తెచ్చిన పసుపు కుంకుమ అయితే మిగిలినవి. ఆ పసుపుని కుంకుమని అలాగే కొంచెం లైట్గా గమ్ము యూజ్ చేసినట్లయితే కొంచెం ఫేస్కి అంటుకుంటుంది కాబట్టి నేను లైట్గా అయితే గమ్ వేసాను. మీరు కూడా వేయండి, వేస్తే మాత్రం అక్కడ అంటుకుంటుంది. అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం వేసిన పెయింట్ అనే అనుకోవచ్చు. ఇవి వేసిన తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా కూడా అలానే ఉంటాయండి. జాగ్రత్తగా భద్రపరుచుకుంటే మనం మెయింటైన్ 2 ఇయర్స్కి ఒకసారి వేసుకున్నా సరిపోతుంది. ఈ లక్క పసుపుతో మామూలుగా అయితే దేవాలయాల్లో ఏం చేస్తూ ఉంటారంటే అభిషేకం చేసినప్పుడల్లా తీస్తారు, మళ్ళీ వేస్తూ ఉంటారు. ఇది అంటే ఆలయాల్లో వేసేటప్పుడు ఏం చేస్తారంటే కళ్ళు బయట నుండి కొనుక్కొచ్చే కళ్ళు ఉంటాయి కదండి, అవి పెట్టేస్తారు న్యాచురల్ ఐస్ లాగా. మనం ఏం చేస్తున్నామంటే అక్కడ వైట్ తిలకము, బ్లాక్ తిలకం వాడాం కదండి, వాటితో అయితే మనం కళ్ళు దిద్దబోతున్నాము. అదే దేవాలయాల్లో అయితే రెడీమేడ్ అమ్ముతున్నారండి కళ్ళు. అవి కూడా మీకు చూపిస్తాను, నేను భవానీ పూజ స్టోర్స్కి వెళ్ళినప్పుడు చూపిస్తానండి. ఆ కళ్ళతో అలంకరించుకుంటున్నారు చాలా వరకు. నేనైతే మాత్రం ఫస్ట్ నుండి కూడా ఇలా బ్లాక్ కలర్ వేసి అమ్మవారిని అలంకరించుకుంటాను. చాలా బాగుంటాయండి. ఈ విధంగా అయితే నేను ఆన్లైన్లో తెప్పించా కూడా కళ్ళు, కానీ మనకు నచ్చిన సైజ్ అయితే రాలేదు కాబట్టి నేను వెనక పంపించేసాను అప్పట్లో. నాకెందుకో కానీ ఇలా అయితే బాగుంటుందని అనిపిస్తుంది. మీరు అయిపోయినాక చూడండి అసలు ఎంత ప్రసన్నమూర్తిగా ఉంటుందో అమ్మవారు. మనం దిద్దటంలోనే వస్తుందండి అమ్మవారు రూపము. అలాగే రకరకాలుగా కళ్ళు దిద్దచ్చండి. నేను ఇప్పుడు చూపిస్తుంది చాలా ఈజీ మార్గం. నేను తమిళనాడు వాళ్ళు చూసి నేను నేర్చుకున్నాను ఈ ఐస్ ఎలా దిద్దాలి అనేది. మెయిన్గా ఇక్కడ ఈ పసుపు కుంకుమ దొరుకుతుందని నాకు ఒక పంతులు గారు చెప్పారండి. అప్పటి నుండి కూడా నేను ఈ లక్క పసుపు, లక్క కుంకుమ అయితే యూజ్ చేస్తూ ఉన్నాను. ఆయనే చెప్పారండి ఏ షాప్లో ఉంటుంది కూడా అని. అప్పటి నుండి కూడా ఫస్ట్ సారి దసరా నవరాత్రుల్లో మొదలు పెట్టానండి లక్క పసుపుతోను కుంకుమతోను. ఆ తర్వాత అసలు ఎంత బాగుందోనండి. పోయిన సంవత్సరం కూడా దసరా వీడియోల్లో చూసే ఉంటారు అమ్మవారిని అలంకరించాను. చాలా బాగుంటారండి అమ్మవారు అలంకరించిన తర్వాత. అసలు మన ఇంట్లో కూర్చున్నట్లుగా చిరునవ్వులతో నవ్వుతున్నట్లుగా అమ్మవారు దర్శనమిస్తే చాలా బాగుంటుంది కదండి. కొన్ని ఫేసులకి ఏంటంటే కొంచెం ఈ ఫేస్ చూసారు కదండి, చిన్న ఫేస్ కదా, కొంచెం పెదాలు తేడాగా కనపడుతూ ఉంటాయండి మనకి. న్యాచురల్గా చూస్తే ముందే చూసే ఉంటారు కదా, న్యాచురల్గా చూస్తే ఎలా ఉండదో. తర్వాత ఫేస్ అలంకరణ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు పెదాలు దిద్దుతున్నాను చూడండి. మన భాషలో అయితే లిప్స్టిక్ అంటారు కదా, అలా అమ్మవారికి కూడా వేస్తున్నాను చూడండి. ఆ తర్వాత చూసారా, ఆ చివరికి తీసుకొచ్చి ఒక బొట్టు బిళ్ళలాగా పెడతానండి. ఎందుకంటే అది చిరునవ్వులాగా ఉండటానికి, అమ్మవారు చిరునవ్వులతో నవ్వుతున్నట్లుగా ఉండటానికి కొంచెం బయటికి తీసుకొచ్చి అక్కడ అటు ఒక డాట్ ఇటు ఒక డాట్ పెడుతూ ఉంటాను. అలాగే అమ్మవారు చూసారా, బొగ్గన చుక్క కూడా పెట్టుకున్నారు, ఎంత అందంగా ఉన్నారో చూడండి అమ్మవారు. తర్వాత పైన కన్నురెప్పలు కొంచెం తేడాగా ఉన్నాయి కదా, మీరు అర్థమవుతూ ఉంటుంది వీడియోలో.
అవి ఆరిన తర్వాత నేను మళ్ళీ యెల్లో కలర్ మనకి ఎక్కడైతే రాంగ్ వచ్చిందో అక్కడ మళ్ళీ యెల్లో కలర్ తీసుకుని చక్కగా బ్లాక్ మీద యెల్లో కలర్ వేసేస్తే కనపడకుండా ఉంటుంది. మనకి కన్ను రెప్ప షేప్ అయితే వచ్చేస్తుంది చూసారా. అమ్మవారు నవ్వుతున్న ఫేస్ రెడీ అయిపోయారు చూసారా. అమ్మవారు చాలా బాగుంటారు. ఇందాక ఫస్ట్ చూడండి, ఇప్పుడు చూడండి అసలు ఎంత బాగుంటారు అమ్మవారు. తర్వాత అమ్మవారి నుదుటిని కూడా బొట్టు అయితే పెట్టాను చూసారా. ఒక్క కోటింగేనండి వేసింది. ఒక్క కోటింగ్ వేసినా చూడండి ఎంత నిండుగా ఉన్నారు అమ్మవారు. 2 కళ్ళు సరిపోవట్లేదు కదండి. చెవులకి హోల్స్ అల్లే ఉన్నాయి కదండి. ఆ హోల్స్కి ఏంటంటే వాళ్ళు దేనికి ఇచ్చారంటే ఏమన్నా పోగులు అవి పెట్టుకోవటానికని ఇచ్చారు. నేనైతే పెట్టలేదు కాబట్టి అలా హోల్స్ అయితే అట్లు పెట్టాను. హోల్స్ అయితే కనపడుతూ ఉన్నాయి కదా, మీకు ఉంటుంది. అక్కడ మీరు ఏం చేస్తారంటే కొంచెం పోగులు అవి ఉంటాయి కదా, మీరు అలంకరించుకోవాలనుకుంటారు కదా, అలాంటివి పెట్టుకోవచ్చు. ఇవి చాలా చిన్న ఫేస్ అండి. ఇది అమ్మవారి ఫేసు చాలా చిన్నది, బాగుంటుంది. సింపుల్గా అలంకరించాను చూసారా. కళ్ళు ఎక్కడైతే మనకి రాంగ్గా అనిపిస్తాయో అక్కడ మనం ఈ విధంగా ఆ యెల్లో కలర్ తీసుకుని మళ్ళీ అక్కడక్కడ దిద్దుకోవటం. కొన్ని రెప్పలు కానీ అక్కడ బ్లాక్ ఎక్కడైతే ఎక్కువ పడుతుందో అక్కడ తక్కువ చేసుకుంటూ మనం దిద్దుకోవటమేనండి. దిద్దుకున్నట్లయితే మనకి కన్ను రెప్పలు కూడా రెడీ అవుతాయి. అమ్మవారిని అయితే 2 కళ్ళు సరిపోవట్లేదని చూడండి. మీకు ఎలా ఉందో అమ్మవారు చెప్పండి. అలాగా మళ్ళీ ఆ తర్వాత కొంచెం ఏమన్నా తప్పుగా వస్తే మళ్ళీ బ్లాక్తో దిద్దుకోవటమేనండి. మన చేతుల్లో పని అండి అది. మనకి నచ్చినట్లుగా మన అమ్మవారు మన వెనక చూస్తున్నట్లుగా అనిపించుకోవాలి. మనకు నచ్చినట్లుగా చేసుకోవాలి. అమ్మవారు ఈ రూపంలో చూసుకుంటే ఆ రూపంలో. ఇందాకలా మళ్ళీ ఆ బొగ్గన చుక్క తీసేయాల్సి వచ్చిందండి. కొంచెం చిరిగింది. మళ్ళీ ఏం చేశాను, మళ్ళీ యెల్లో పెట్టేసి మళ్ళీ వేశాను. చూడండి అసలు ఎంత బాగున్నారో. ఆ ఫేస్ కూడా ఇంకా కలర్ వచ్చిందండి. వెండిది కాబట్టి, వెండిదంటే వెండిది కాదు, ఇప్పుడు మార్కెట్లో అమ్మేస్తున్నారండి వెండి అని అవి అని ఇవి అని, ఏదో ఒక మోడల్లో. అలాగే రంగులు వేసిన బొమ్మలు ఉంటాయి చూడండి. ఆ బొమ్మ ఎలా ఉంది, ఈ బొమ్మ ఎలా ఉందో మీరు కామెంట్ చేయగలరని కోరుకుంటున్నాను. అమ్మవారిని ఈ విధంగా అయితే అలంకరించాను. మీకైతే నచ్చారని భావిస్తున్నాను. చూడండి మళ్ళీ దూరంగా పెట్టి చూపిస్తాను. అస్సలది ఇప్పుడు పెడతా చూడండి. కళ్ళు ఎప్పుడైతే పెడతామో అమ్మవారు చాలా లుక్ వచ్చేస్తారు. అలా ఒక 5 నిమిషాలు ఆరాలండి. మనం బ్లాక్ వేసిన తర్వాత మాత్రం అది ఎండిపోయేదాకా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. అదే ఎండకుండా పెట్టేసామనుకోండి, హడావుడిగా పెడతారు చాలామంది. హడావుడిగా పెడితే ఏమైద్దంటే అది ఆరదు. ఆరేదాకా ఉండాలంటే అది అప్పుడు నీళ్లుగా ఉంటుంది కదండి తిలకం, ఎప్పుడైనా సరే అది జారిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కళ్ళు ఆరనియండి. ఒక 10 నిమిషాలు ఆరితే చక్కగా బ్లాక్ కలర్ అనేది అంటుకుపోతుంది. కాబట్టి ఒక 5-6 నిమిషాలు ఆరనిస్తే బాగుంటుంది. ఆ తర్వాత కనురెప్పలకు వైట్ తీసుకుని చిన్న అగ్గిపుల్లతో అదిగోండి అక్కడ ఒక చుక్క, ఇక్కడ ఒక చుక్క, 2 చుక్కలైతే పెట్టాలి. ఇటేపు కూడా ఒక చుక్క, ఇక్కడ ఒక చుక్క. ఇప్పుడు చూడండి ఎంత శాంతమూర్తిగా అమ్మవారు మనకి దర్శనం ఇచ్చారో. మన ఇంట్లో ఇలా పెట్టుకుంటే చాలా ఆనందంగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ శ్రావణ మాసంలో అమ్మవారి మీకు ఫేస్లు ఉంటే కనుక సిల్వర్వి ఇలా పసుపు కుంకుమ తెచ్చుకుని అలంకరించుకోండి. ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అమ్మవారిని. మీకైతే నచ్చిందని భావిస్తున్నాను. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశ.